ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ దుమ్ము లేపింది. బౌలింగ్, బ్యాటింగ్ అద్భుతంగా చేసి ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్తో అదరగొట్టింది. ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంటారు. బట్ ఆర్సీబీ ఇంట ఓడినా రచ్చ గెలుస్తూ వస్తుంది. చిన్నస్వామి స్టేడియంలో వరుసగా 2 మ్యాచ్లు ఓడిన ప్రత్యర్థి టీంలను వారి సొంత గ్రౌండ్లో ఓడిస్తూ వస్తుంది. ఫిలిప్ సాల్ట్ మరోసారి అగ్రెసివ్గా ఆడగా మన చేజ్ మాస్టర్ కింగ్ కోహ్లీ మరోసారి కన్సిస్టెన్సీగా రాణించి ఆర్సీబీని గెలిపించాడు. పడిక్కల్ కూడా లాస్ట్ మ్యాచ్లో ఫెయిల్ అయిన ఈ మ్యాచ్లో కంబ్యాక్ ఇచ్చి ఆర్సీబీ తరపున విరాట్ తర్వాత 1000 పరుగులు సాధించాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే టాస్ గెలిచి ఆర్సీబీ బౌలింగ్ తీసుకుంది. మరోసారి ఆర్సీబీ బౌలర్లు బ్రిలియంట్ బౌలింగ్తో రాజస్థాన్ రాయల్స్ని తక్కువ స్కోర్కే కంట్రోల్ చేశారు. బ్యాటింగ్లో జైస్వాల్ ఈ మ్యాచ్లోనూ అగ్రెసివ్ స్టార్ట్ని అందించాడు. బౌండరీలతో బౌలర్ల మీద విరుచుకుపడ్డాడు. అయితే మరో ఎండ్లో శాంసన్ ఆచితూచి ఆడుతూ అవుట్ అయి మరోసారి ఫెయిల్ అయ్యాడు. 19 బంతులు ఆడిన శాంసన్ కేవలం 15 రన్స్ మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. శాంసన్ అవుట్ అయ్యాక వచ్చిన పరాగ్ మరోసారి మంచి ఇన్నింగ్స్ ఆడినా ఎక్కువసేపు నిలబడలేకపోయాడు. పరాగ్ 22 బంతుల్లో 30 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. ఒక ఎండ్లో వికెట్స్ పడుతున్న జైస్వాల్ అస్సలు తగ్గలేదు. 47 బంతుల్లోనే 2 సిక్స్లు 10 ఫోర్లతో 75 రన్స్ చేసి హాజిల్వుడ్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. లాస్ట్లో జురేల్ 23 బంతుల్లో 35 రన్స్ చేయడంతో ఆర్ఆర్ 20 ఓవర్లకి 173 పరుగులు చేసి 4 వికెట్లు కోల్పోయింది. ఇక బౌలింగ్లో ఆర్సీబీ మరోసారి సూపర్ పర్ఫార్మెన్స్ చేసింది. మెయిన్గా వారి పేస్ బౌలర్స్ అద్భుతంగా బౌలింగ్ వేసి ఆర్ఆర్ని కట్టడి చేశారు. భువనేశ్వర్ కుమార్ 4 ఓవర్లలో 32 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీసుకోగా యశ్ దయాల్ 4 ఓవర్లలో 36 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. ఇక లాస్ట్ మ్యాచ్లో ఫెయిల్ అయిన హాజిల్వుడ్ ఈ మ్యాచ్లో 3 ఓవర్లలో 26 రన్స్ ఇచ్చి మెయిన్ వికెట్ అయిన జైస్వాల్ని అవుట్ చేసి ఆర్ఆర్ని దెబ్బకొట్టాడు. ఇక స్పిన్ విభాగంలో కృణాల్ పాండ్యా మరోసారి తానేంటో నిరూపించుకున్నాడు. 4 ఓవర్లలో జస్ట్ 29 రన్స్ మాత్రమే ఇచ్చి వెల్ ఎకనామీతో ఆ జట్టు కెప్టెన్ శాంసన్ని అవుట్ చేశాడు. ఏదేమైనా ఆర్సీబీ మరోసారి బౌలింగ్లో మాత్రం మంచి ప్రదర్శన చేసింది. ఇక 174 రన్స్ టార్గెట్తో బరిలోకి దిగిన ఆర్సీబీ ఎక్కడా మ్యాచ్ని రాజస్థాన్ సైడ్ వెళ్ళనివ్వలేదు. కింగ్ కోహ్లీ, సాల్ట్ ఇద్దరూ కలిసి 52 బంతుల్లోనే 92 రన్స్ పార్ట్నర్షిప్ అందించి మ్యాచ్ను వన్ సైడెడ్గా గెలిపించారు. లాస్ట్ మ్యాచ్లో రన్అట్ అయిన సాల్ట్ ఈ మ్యాచ్లో మరోసారి తన అగ్రెసివ్ బ్యాటింగ్తో 33 బంతుల్లోనే 6 సిక్స్లు 5 ఫోర్లతో ఏకంగా 65 పరుగులు చేసి ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే సాల్ట్ అవుట్ అయ్యాక వచ్చిన పడిక్కల్ కోహ్లీతో కలిసి మ్యాచ్ను ముగించాడు. కింగ్ కోహ్లీ ఈ మ్యాచ్లో 45 బంతుల్లో 62 రన్స్ చేయగా పడిక్కల్ 28 బంతుల్లో 40 రన్స్ చేశాడు. వీరిద్దరూ కలిసి సెకండ్ వికెట్కి 54 బంతుల్లో 83 రన్స్ పార్ట్నర్షిప్ అందించి మ్యాచ్ను ముగించారు. ఇక రాజస్థాన్ రాయల్స్ ఈ మ్యాచ్లో బౌలింగ్లో తేలిపోయింది. కన్సిస్టెంట్గా రాణిస్తూ పవర్ ప్లేలో వికెట్ సాధిస్తున్న ఆర్చర్ ఈ మ్యాచ్లో తన మార్క్ని చూపలేకపోయాడు. మిగతా బౌలర్లందరూ కూడా అంతగా రాణించలేకపోయారు. దీంతో ఆర్సీబీ వన్ సైడెడ్గా మ్యాచ్ని గెలిచింది. తన ఎక్సలెంట్ బ్యాటింగ్తో ఆర్సీబీని గెలిపించిన సాల్ట్కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఆర్సీబీ ఓన్ గ్రౌండ్లో వరుసగా ఓడుతున్న అవుట్ సైడ్ మాత్రం అద్భుతంగా గెలుస్తూ వస్తుంది. ఇక చిన్నస్వామిలో కూడా విజయాలు సాధిస్తే ఆర్సీబీకి ఈ సీజన్లో తిరుగుండదనే చెప్పుకోవాలి.